ప్రజల ఆలోచన తీరు ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్గా మా నిత్య జోలికి రావద్దు. నువ్వు ఆ నాయకుడిని తిట్టు, వాడు దిక్కుమాలినోడు అనుకో, వాడు దోపిడీదారు అనుకో, లేకపోతే ఈ నాయకుడిని తిట్టు, మీరు కొట్టుకోండి, మేము కూడా తిడతాం వాళ్ళని. నీ మీద అభిమానం తాళం తిడతాం, వాళ్ళ మీద అభిమానంతో వీళ్ళని తిడతాం. నా జోలికి వచ్చావా నీ సంగతి చూస్తాం. వ్యాపారస్తుడు పన్నేక వేశాడని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తే అప్పుడు పన్నులు అని చెప్పేసి వేధిస్తారు అని మాట్లాడతారు. అట్లాగే రోడ్డు మీద ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపి ఇదిగో నీ దగ్గర ఈ లోపం ఉంది అంటే దోచేస్తున్నారు అంటారు. ఇది అందుకనినే ప్రభుత్వాలు కూడా అర్థం చేసేసుకున్నాయి. రాజకీయ పార్టీలు వాళ్ళ జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటున్నాయి. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే కాస్త హడావిడి జరుగుతుంది. ఎక్కడ ఎందుకు తెలంగాణలో ఎందుకు కేసులు పెట్టి వేధించట్లేదు, వెంటాడట్లేదు, ఏదో పెనాల్టీలు వేసేసి డైరెక్ట్గా ఆన్లైన్లో కొట్టుకోమంటున్నారు. ఎందుకంటే కంటిన్యూగా ఆపిన వెహికల్స్ తనిఖీలు చేసినప్పుడు పబ్లిక్లో ఒక అన్రెస్ట్ ఏర్పడుతుంది అనేది. బట్ మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం లేదా అక్కడ ఉన్నటువంటి ఇండోర్లో తెగిస్తున్నారు పోలీసులు. ఏంటయ్యా అంటే అక్కడ ఒక ఆర్డర్లు వేసేసారు ఇండోర్ కలెక్టర్. అది మరి బీజేపీకి మన నష్టమో లాభమో రేపు తేలుతుంది. నో హెల్మెట్ నో పెట్రోల్. హెల్మెట్ లేకుండా 2 వీలర్ వేసుకుని వస్తే పెట్రోల్ పోయకండి అనేడు. మంచి ఫార్ములానే. కానీ ఎంతమంది హెల్మెట్లు వాడుతున్నారు? సాధారణంగా ఈ కాలం ఆడపిల్లల్లో ఈ హెల్మెట్లు పెట్టుకుంటే అదంతా డాండ్రూఫ్ వచ్చేస్తుంది, లేకపోతే జుట్టు పాడైపోతుంది. వాళ్ళు ఏంటి దాని ఇంట్లో ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు, ప్లస్ ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు, వేలకు వేలు పోస్తారు ఆ జుట్టు కోసం అని చెప్పేసి. అది పాడైపోతుంది హెల్మెట్ పెడితే అనేది వాళ్ళ ఫీలింగ్. అదే సందర్భంలో అబ్బాయిలకు వచ్చేటప్పటికి అదేదో ఒక్క బోతక లాంటిది ఫీలింగ్. దీనికి ఆల్టర్నేటివ్ ఉందంటే ఏం లేదు. అలాగని తప్పు అంటే తప్పు కాదు. హెల్మెట్ ఉంటే ప్రాణాలు పోకుండా కాపాడుతుంది. మామూలుగా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగినప్పుడు కింద పడ్డప్పుడు ఫస్ట్ పగిలేది తలకాయ పగిలిందంటే అయిపోయినట్టే. కాబట్టి అది కంట్రోల్ చేస్తే మిగతాదైనా సాల్వ్ చేయొచ్చు అనేటటువంటి ఉద్దేశంతోనే పెట్టినటువంటిది హెల్మెట్ రూల్స్. సుప్రీంకోర్టు దాకా కూడా చేసినటువంటి. ఇప్పుడు ఇది ఉద్దేశం మంచిదే, కానీ పబ్లిక్ ఎలాగ ఫీల్ అవుతారు, ఆ రియాక్షన్ ఎట్లుంటుందో చూడాలి.